హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వినాయకుడి ఆవిర్భావ రహస్యం తెలుసుకుందాం. ఓకేనా? మన శాస్త్రాలు పురాణాలలో మన పూర్వీకులు ఋషులు మునులు చెప్పినటువంటి కథలు సంఘటనలు మనసుకి హత్తుకునే విధంగా ఆలోచింపచేసే విధంగా ఉంటాయి. వారు చెప్పిన ప్రతి విషయంలో ఎంతో కఠినమైన జటిలమైన విషయాలని క్రోడీకరించి మనకి ఒక చిన్న కథగా చెప్తారు. మనం ఆలోచించి తెలుసుకోగలిగితే అప్పుడు మన జన్మకి ఒక సార్థకత ఏర్పడుతుంది. ఇటువంటి ఒక అద్భుతమైన విషయం వినాయక ఆవిర్భావం. దాన్ని మనకి ఒక చక్కటి కథ కింద చెప్పారు. సో ఇప్పుడు దాని గురించి ఒకసారి చెప్పుకుందాం. పార్వతీదేవి ఎవరు? శక్తి స్వరూపిణి. ఆవిడ నలుగు పెట్టుకొని ఆ తర్వాత రాలినటువంటి నలుగు పిండితోటి ఒక రూపాన్ని అంటే ఒక బొమ్మని తయారు చేసింది. అంటే ఆమె శరీరం నుంచి వచ్చినటువంటి మలినం అంటే శక్తి వల్ల వచ్చేటటువంటి అతిశయం ఒక రూపం సంతరించుకున్నదనమాట ఆవిడ చేతుల ద్వారా. దానికి వినాయకుడు అని పేరు పెట్టింది ఆవిడ. నాయకుడు అంటే ఇక్కడ తండ్రి అని అర్థం. వినా అంటే సంబంధం లేనివాడు అని అర్థం. అంటే తండ్రితో నిమిత్తం లేకుండా జన్మించినటువంటి వాడు అంటే శివునితో నిమిత్తం లేకుండా జన్మించిన వాడు అని అర్థం. మహాదేవుడు కైలాసానికి వచ్చినప్పుడు ఆ బాలుడు శివయ్యని గుర్తించలేదు. అంటే కేవలం అతిశయించినటువంటి శక్తి సామర్థ్యాలు ఉండడం వల్ల రజోగుణం ప్రజ్వరిల్లి జ్ఞానం అనేటటువంటి శివుణ్ణి లోపలికి రానియకుండా అడ్డుకున్నాడు. శివుడు ఆ బాలుడి శిరస్సుని ఖండించి లోపలికి ప్రవేశించాడు. దీని అర్థం ఏమిటి? రజోగుణ అతిశయాన్ని ఖండించి జ్ఞానం లోపలికి ప్రవేశించిందన్నమాట. ఇక్కడ మరో విషయం కూడా తెలుసుకోవాలి. తల్లి తన పుత్రుల్లోని లోపాలని దోషాలని కూడా ప్రేమిస్తుంది. కానీ తండ్రి పుత్రులలోని అజ్ఞానాన్ని చూసి ఊరుకోకూడదు కూడా. అది అతని ధర్మం. కనుకనే పుత్రుని దండించవలసిన అవసరం ఏర్పడింది ఆదిపిత అయిన శివునికి. ఇది అతని బాధ్యత. తర్వాత ఉత్తరం వైపుకి తలపెట్టి పడుకున్న జీవి గురించి. ఉత్తరం వైపుకి తలపెట్టి పడుకున్న జీవి తల, ఈ విషయం గురించి మనకి శాస్త్ర ప్రకారం చనిపోయిన లేదా తాము మరణాన్ని ఆహ్వానిస్తున్నాము అనేవారు తప్ప ఎవ్వరూ ఉత్తర దిశకి తలపెట్టి పడుకోరు. కాబట్టి తమని తాము శిరస్సు ఇవ్వడానికి సిద్ధమైన వారి నుండి శిరస్సును తీసుకొని రమ్మని శివుడి ఆజ్ఞ. తర్వాత ఏనుగుతల. ఇది మనకి జ్ఞానశక్తిని క్రియాశక్తికి ప్రతీక అని చెబుతారు. ఆ తలను బాలుడి శరీరానికి అతికించేటటువంటి పని స్వయంగా శివయ్య చేశాడు. కనుక ఇప్పుడు వినాయకుని యొక్క జననంలో శివుడికి కూడా భాగం కలిగింది. అంటే శక్తితో పాటు జ్ఞానం కూడా వినాయకుడికి సంప్రాప్తించింది, లభించింది. విచిత్రమైనటువంటి నాయకుడు వినాయకుడు కదా. మళ్ళీ మంచి విషయాలు కొన్ని విశేషాలు కొన్ని
చెప్పుకోవడానికి మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.